రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడిన మీకు ఎప్పుడైనా తెలంగాణ ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉందా మీకు ఫ్యూచర్? అంటే మీరు ఎట్లా చెప్తున్నారు అంటే ఫస్ట్ నుంచి కూడా ఇంటర్వ్యూలో నాకు మీ వెనక ఎవరు నడిపిస్తున్నారు మీరు ముఖ్యమంత్రి, నేనేమంటున్నా అంటే మహిళలు ఇండిపెండెంట్ గా రాజకీయాలు చేయలేరని మీరు ముఖ్యమంత్రి కావాలని నాకు కూడా ఉంది. అంతే కదా, మళ్ళీ అయిపోయి ఇంకెందుకు వెళ్ళాలి? మనిషి అంటే అనుకు ఉండదా అని, ఎవరికైనా జీవితంలో పైకి పోవాలని ఉంటది కదా, కానీ దానికి సమయం సందర్భం ఉంటుంది. తక్షణం నాకు ఉండేటటువంటి ఒకటే ఒక ఆలోచన, కేసీఆర్ గారు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. మీరే చెప్పారు చాలా ప్రశ్నలకు తెలంగాణ సమాజం నుంచి పొలిటికల్ సర్కిల్ మీ వెనుక కోర్టు రాజకీయాలు చేస్తారు. రేవంత్ రెడ్డి కోర్టుగా బీఆర్ఎస్లో ఈ బీసీ రిజర్వేషన్ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నారని చెప్తారు. మీ దాకా కూడా వచ్చింది, ఈ సోషల్ మీడియాలో కూడా హోరెత్తిపోతుంది. రేవంత్ రెడ్డి కవిత అని అంటున్నారు, ఏమంటారు మీరు దానికి? తప్ప అంటున్నారు. రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి అసలు ముఖ్యమంత్రి ఎట్లా ఈ రాష్ట్రానికి ఆశ్చర్యపోతున్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఆఫ్ ఆల్, నేను కేసీఆర్ బిడ్డను, తెలంగాణ ఉద్యమానికి పుట్టినటువంటి బిడ్డను. నేను ఏది చేసినా స్ట్రైట్ ఫార్వర్డ్గా చేస్తాను. రేపు పొద్దున నేను ఒక పార్టీతో అలయన్స్ కావాలన్నా, ఒక పార్టీతో కొట్లాడాలన్నా, ఇంకో పార్టీని ఏదైనా అనాలన్నా మొహం మీద చెప్తాను. నేను బ్యాక్ డోర్ పాలిటిక్స్ నాకు రావు, అలవాటు లేదు. మీ ఉద్యమానికి మీరు చేసే కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి గ్రీన్ పాసేజ్ ఇస్తున్నాడు. మొన్న మీ మీద అవాంఛనీయ వ్యాఖ్యలు చేస్తారని ఒక ఛానల్ దాడి చేస్తే ఇప్పటి వరకు మీ కార్యకర్తల సమర్థించాలి, దాని జోలికి పోవడం మీరు కనీసం తీవ్రంగా ఖండిస్తున్నా. మరి నేనేం చెప్తున్నా అంటే ఆ దాడి చేసిన వాళ్ళ మీద ఇప్పటి కూడా కేసులు పెట్టకపోవడం, పిల్లలందరూ కేసులు 100% పెట్టారు. నేను ఇస్తా కాగితాలు ఇప్పటికిప్పుడు ఇస్తా. మీరు సగం ఇట్లా చెప్పద్దు బ్రదర్, తప్పది. 100% మా పిల్లల మీద కేసులైనా పోలీస్ స్టేషన్ పోయొచ్చిరు, వాళ్ళు పిలిస్తే అట్లుంటుందా? అసలు వాళ్ళు ఎందుకు పోరో నాకు అర్థం కాలే. వాళ్ళు పోతారని తెలుసుంటే నేను వారించేదాన్ని. ఎందుకంటే మనం ఏదున్నా కాన్స్టిట్యూషనల్ ప్రిమైసెస్ లోపల చేయాలి, తప్పితే దాన్ని దాటి చేయకూడదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అట్లా ఎవరు కమెంట్ చేసినా కూడా వాళ్ళని జనాభా లెక్కలోంచి నేనైతే మెంటల్గా తొలగించేసుకున్నా. ఆ వ్యక్తి గురించి నేను మాట్లాడగలను. తెలంగాణలో ప్రధానంగా మీ పార్టీలో కేసీఆర్